అందరికీ మర్నత. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. సామెతల గ్రంథము మనల్ని సరిచేసే గ్రంథము. ప్రియులారా, ఈ వచనములో 3 సంగతులు మనకు కనబడుతున్నాయి. 3 విషయాలు మనము నేర్చుకోవడానికి వీలుంది. ఒకటి, ఈ యెహోవా ఏ దేవుడైతే రాజుల హృదయాన్ని తిప్పగలుగుతున్నాడో ఆయన ఎవరు అంటే ఆయనే రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన సకల యుగములలో రాజు అయి ఉన్నాడని తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉందండి. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును ఉన్నాడని నామము అను పేరు కలిగిన వాడు. ఆ పేరు ఆయన వస్త్రము పైన, ఆయన తొడపైన ఉన్నది అని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనంలో ప్రస్తావించబడింది. ఇది మొదటి భాగము. రెండవ సంగతిని గమనిద్దాం. ఇంతకీ ఈ రాజులను ఆయన తిప్పగలిగిన వాడంటే ఈ రాజును నియమించిన వాడెవడు? నియమించిన వాడు కూడా ఆయనే. దేవుడు ఎవరిని గద్దె ఎక్కించాలో ఎక్కిస్తాడు, ఎవరిని గద్దె దించాలో వారిని దించుతాడండి. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనములో, 15వ అధ్యాయం 28వ వచనంలోనూ ఆ మాటలు మనకి కనబడుతున్నాయి. వాటికి తోడుగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనంలోనూ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారియుండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యముల పైన అత్యుల్ప ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును అని ఉందండి. ప్రియులారా, మానవుల రాజ్యము పైన కూడా ఆయన అధికారం కలిగిన వాడు. ఎవరిని రాజుగా ఉంచాలో వారిని ఉంచగలిగిన వాడు. కాబట్టి రాజు హృదయము దేవుని చేతిలో ఉన్నది అన్న విషయము మనము గ్రహించాలి. 3వ భాగంలోనికి మనం వెళ్దాము. ఇంతకీ దేవుడు రాజుల హృదయాన్ని తిప్పగలుగుతున్నాడు ఎలాగున, ఎందుకు కొరకు అన్న విషయాలు 3వ భాగంలో మనం అర్థం చేసుకున్నాము. ఆయన చిత్తవృత్తి ఎలాంటిదంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనములో ఆయన చిత్తవృత్తిని గురించి వ్రాయబడిన మాట మనందరం బాగా ఇష్టపడే మాటే కదా. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులను నేను నెరుగుదును, రాబోవు కాలమునకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, విన్నారా? మన ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశము మనకు హాని చేసేవి కానే కాదు. అందును బట్టి ధైర్యంగా ఉండాలి. రాజుల హృదయాన్ని తన చిత్తవృత్తి చొప్పున తన ఇష్ట ప్రకారం ఆయన మలచగలిగినవాడు, త్రిప్పగలిగినవాడు అన్న విషయాన్ని దేవుని గ్రంథము స్పష్టముగా చెబుతున్నది. అట్లయితే ఎలాగో చేశాడో చూశాము. ఎందుకు ఆయన తిప్పగలడో తెలుసా? 2 విషయాలు గమనించాలి. ఒకటి, భూమి మీద ఉన్న ప్రజల ఎడల తన చిత్తము ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చడానికి ఏ దేవుడు రాజులను వాడుకున్నాడు. 2 సందర్భాలను గుర్తు చేస్తాం. ఇశ్రాయేలీల జనాంగము ఆయన ప్రజలే. రాజులు, ఇశ్రాయేలీల రాజులు దేవునికి అయిష్టమైన కార్యాన్ని జరిగించిన సందర్భాలలో ఆయన కోపపడి వారి మీదికి కల్దీయుల రాజును పంపినట్లుగా మనము చదువుతాము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనములు. ప్రియులారా, కల్దీయుల రాజును తన మీదికి పంపించాడు. ఒకడు అన్యుడే కానీ ఆ రాజు హృదయమును దేవుడు తన యొక్క చిత్తానుసారంగా తిప్పాడు అనే విషయమును మర్చిపోవద్దు. అదే అధ్యాయంలో 70 ఏళ్ల తర్వాత తన ప్రవచనం నెరవేర్చడానికి, తన యొక్క చిత్తం నెరవేర్చడానికి యెరూషలేము పట్టణము, దేవుని పట్టణం మీద తనకున్న ఉద్దేశము నెరవేర్చడానికి దేవుడు మరొక రాజు హృదయాన్ని తిప్పాడు. ఆ రాజు ఎవరో కాదు, కోరెషు రాజు. దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 36వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆ సంగతులు కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఆయన ఎక్కడ నెరవేర్చడానికి తన చిత్తాన్ని, రాజుల హృదయాన్ని తన చేతిలో ఉంచుకొని ఆయన చిత్త నెరవేర్పు కొరకై ఆయన త్రిప్పుతాడు అని ఈ భాగాన్ని బట్టి మనము అర్థం చేసుకుంటున్నాం. మూడో భాగం ఏమిటంటే, ఈ మూడో భాగంలో ఆయన తన ప్రజల కొరకు కూడా రాజుల హృదయాన్ని త్రిప్పగలిగినవాడు. దర్దాపు 127 సంస్థానములకు అధిపతి అయిన అహోషురోషు రాజు దగ్గరికి వెళ్ళడానికి రానికి అనుమతి లేదు. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం మనం గమనిస్తే, ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలోను 5వ అధ్యాయం 2వ వచనంలోను మనం గమనిస్తాం. రాజు సముఖంలోనికి వెళ్ళటానికి ఏమాత్రం కూడా తనకు అనుమతి లేదు. ఎస్తేరు ధైర్యపరచబడింది. 3 దినాలు దేవుని సన్నిధానంలో ఉంచబడ్డారు. తన ప్రజల కొరకై, తన ప్రజలను రక్షించడానికి, ప్రాణాపాయం నుంచి విడిపించడానికి బయలుదేరి వెళ్ళింది. అది ఆజ్ఞకి వ్యతిరేకమే. కానీ ఎప్పుడైతే ఎస్తేర్ని రాజు చూశారో రాజుకు భయం పుట్టెనని చూస్తామండి. రాణి అయిన ఎస్తేర్ను చూడగా ఆయన ఆవరణంలో ప్రవేశించినప్పుడు రాజు చూచాడు, ఆమె మీద దయ చూపించాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధర ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. అవునేసయ్యా, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. ఈ లోకంలో రాజుల సైతంను తిప్పగలిగిన దేవుడవు, ఎంతో గొప్ప దేవుడవు, మహోన్నతుడమైన తండ్రివి ప్రభువా. మా జీవితంలో ఉన్న కష్టములు, మా జీవితంలో ఉన్న చిక్కుముళ్ళు, సమస్యలన్నింటినీ కూడా ప్రభువా, మా భారమంతా మీ మీద వేసి ఉన్నాము. మార్గమును తెరవమని, మార్గము చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.